మహారాష్ట్ర కొత్త సీఎం పై క్లారిటీ వచ్చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ కి ముఖ్యమంత్రి పగ్గాలు దక్కబోతున్నాయి. శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కి ఏ పదవులు దక్కబోతున్నాయి? బ్రేకింగ్ లో చూద్దాం. మహారాష్ట్ర కొత్త సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్. మహారాష్ట్ర కొత్త సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ రెండవసారి పదవి చేపట్టబోతున్నారు. రేపు మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ముంబై ఆజాద్ మైదాన్ లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై షిండేతో ఫడ్నవీస్ చర్చలు కూడా జరుపుతున్నారు. షిండే, అజిత్ పవార్లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కబోతున్నాయి. దీంతో పాటుగా షిండేకు మరికొన్ని కీలక పదవులు కూడా కట్టబెట్టబోతున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే షిండే జరుపుతున్న చర్చల వెనుక ఆంతర్యం ఏంటి? ఇంకా ఆయనలో అసంతృప్తి ఉందా? షిండేతో జరుపుతున్న చర్చలకు పోర్ట్ఫోలియోల కేటాయింపు, ఏ శాఖలు ఎవరికి ఇవ్వాలి, ఇట్లాంటి అంశాల మీద చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఏ కూటమికి ఎన్ని మంత్రి పదవులు అన్న దాని మీద కూడా ఒకసారి చర్చించి ఆ మేరకు వారు కోరుతున్న పోర్ట్ఫోలియోలు బీజేపీ ఇవ్వగలుగుతుందా లేదా, ఇవన్నీ కూడా చర్చించడంలో భాగంగానే షిండేతో ఈ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు ఉదయం ప్రారంభమైన బీజేపీ కోర్ గ్రూప్ మీటింగ్ మొదట సమావేశమైంది. అందుకు ఢిల్లీ నుంచి పరిశీలకులుగా వెళ్ళిన నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ ఈ కోర్ గ్రూప్ మీటింగ్ని ఏర్పాటు చేసి ముందుగా చర్చలు జరిపారు. అనంతరం బీజేపీ శాసన సభాపక్షం సమావేశమై సభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అంతా కూడా ఒక డెమోక్రటిక్ వేలో 132 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు శాసనసభాపక్ష నేతగా ఉంటారు అన్నది ఒకరు వచ్చి ప్రతిపాదించాలి. తర్వాత సమర్థింపు, ఇదంతా కూడా ఒక ఎన్నికల ప్రక్రియను తలపించేలాగానే జరిగింది. ఆ మేరకు ఏకగ్రీవంగా అందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే చెప్పారు. ఆయన పేరునే చెప్పడంతో ఆయనకు పోటీగా ఇంకెవరు కూడా సీఎం పదవి కోసం పోటీ పడలేదు. దాంతో దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభాపక్ష నేతగాను అండ్ అట్ ద సేమ్ టైం కొత్త ముఖ్యమంత్రిగాను ఎన్నికయ్యారని చెప్పవచ్చు. రేపు ముంబై ఆజాద్ మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా అంటే ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఈ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మంత్రి పదవులు ఎవరికి ఎన్ని ఏంటి అన్న దాన్ని బట్టి ఫర్దర్గా మరొకసారి ఆ మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని విడిగా పెట్టే అవకాశం ఉంది. రేపైతే సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయనకి ఇస్తారు. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించగానే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.